గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ డే 39. నేను నా వ్లాగ్ అయితే చేయలేదు సండే బికాజ్ అలా బైక్ మీద అటు ఇటు తిరగడమే నా పని అయిపోయింది. తీసుకొని రావడం అటు నుండి ఇటు నుండి. అండ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి మండే, బట్ చాలా కష్టంగా ఉంది వెళ్ళడానికి కూడా ఉంది. మా అమ్మ చేసింది టిఫిన్ మా కోసం. ఎక్కడ పెట్టింది టిఫిన్? తినేసామా కానీ చూపిద్దాం అనుకున్నా. ఇడ్లీ పోపు బాగుంటుంది. ఎక్స్ట్రా ఇడ్లీస్ కానీ మిగిలిపోతే అలా చేసుకుంటాం అనమాట. మంచి పల్లీలు జీడిపప్పు అన్నీ వేసి పోపు పెడతారు, భలే ఉంటుంది. అది మాత్రం వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు, కానీ వెళ్ళాలి తప్పదు. సో బండి మీద మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నేనైతే చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను అనమాట, డిఫరెంట్ కంటెంట్స్ తేడానికి. చాలా దగ్గర మాట్లాడుతున్నాను, వాళ్ళందరినీ కొలాబరేట్ చేసి కొంచెం టైం పడుతుంది. సో నా వ్యూవర్స్ అందరికీ జస్ట్ ప్లీజ్ బీ పేషెంట్. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా. సో రోజుకి ఏదో ఒక టెక్ పాయింట్ నేను చెప్దామని ప్లాన్ చేస్తున్నా. చూడాలి, ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు, లైక్ ఇది టెక్ పాయింట్ చెప్పాలి ఇది అని. మరీ కంటెంట్ ఎక్కువైంది అనుకోండి, సో అది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది అనమాట. లైక్ నా బ్రెయిన్లో ఫుల్ కంటెంట్ అయిపోతుంది. అది నేను ప్రజెంట్ చేయడానికి ఏమవుతుందంటే, ఒక పాయింట్ తీసుకొని దాన్ని స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయడం వేరు, డిఫరెంట్ పాయింట్స్ అన్నీ ప్రజెంట్ చేసి ఎలా పెడితే అలా ప్రజెంట్ చేయడం వేరు అనమాట. సో నేను అందుకు ఆలోచిస్తున్నా, చాలా వేస్ థింక్ చేస్తున్నా. యాక్చువల్గా కష్టపడి కేజీఎఫ్కి అయితే వచ్చాను. కేజీఎఫ్ అని అంటున్నాను కానీ ఇది మెడికల్ ఇండస్ట్రీ కదా, దీనికి ఏమైనా మనం ఇప్పుడు కేజీఎఫ్ అంటే గోల్డ్ ఫీల్డ్ అని ఉంది కదా, సో దీనికి కూడా మనం అలాగే ఏమో పెట్టాలి. కేజీఎఫ్ ఎలా అయితే ఫేమస్ అయిందో దీన్ని కూడా మనం అలాగే చేయొచ్చు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎందుకో కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఆఫీస్. 2 రోజులు అలా తీసుకున్నా సరే, 4 రోజులు అలా తీసుకున్నట్టుంది. వేడి మాత్రం మామూలుగా లేదురా బాబు. హెడ్ఏక్ వచ్చేస్తుంది, ఏదో చిరాకు వస్తుంది. లెట్ ఇట్ బి. ల్యాప్టాప్ ఫుల్ వేడెక్కిపోయింది. నథింగ్ వీ కెన్ డూ. లీవ్ అంతే. సో ఇప్పుడు మండే మాకు ప్రతి మండే మోటివేషన్ అంటూ ఉంటుంది అనమాట. సో ఆ మోటివేషన్కి వెళ్ళి అప్పుడు రిటర్న్ వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా. గిఫ్ట్ ఫ్రమ్ చీఫ్ ఆన్ బర్త్డే విష్. అమ్మో పర్స్ డబ్బులు ఓపెన్ చేయండి. హ్యాపీ డేస్. Stunts on my cat. Just enjoying my ice cream. నేను వైజాగ్ బాగాలేదు అంటున్నాడు. చెప్పండి సార్, ఎందుకు వైజాగ్ బాగాలేదని ఏం చెప్తున్నాడు? హైదరాబాద్ బాగుందంట, ఇంతకుముందు బాగుండేదట. వైజాగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ అని పాడు చేసామంట. సో ద సేమ్ నేను కూడా అదే అన్నాను. ఆంధ్ర వాళ్ళు, వైజాగ్ కాదు, అదే ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు చూడండి, వైజాగ్ బాగోట్లేదంట. నేను తిరిగింది ఎక్కడికంటే 2-3 ప్లేసులు తిరిగాడు అంతే. వైజాగ్ బాగాలేదని చెప్తున్నాడు. ఫుల్ పొల్యూషన్, చాలా తప్పదు. ఫుల్ పొల్యూషన్ అట. ఊపిరి తీసుకోవడానికి సెకండ్ టైం దొరకలేదంట. సో ఈయనకి ఆన్సర్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా పర్సనల్ నెంబర్ ఎడుతున్నారు, వేసుకోండి చేయండి. కమెంట్లో ఏం వద్దు, డైరెక్ట్గా పర్సనల్ నెంబర్ ఇస్తాను. మన స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ స్టైల్లో కొంచెం ఆన్సర్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. నాకు కూడా వీడియో అది ఏది నేను కూడా మా వాళ్ళకి షేర్ చేస్తాను. మీ వాళ్ళదా? అవునా? మీరు కొట్టుకోండి, హైదరాబాద్లో షేర్ చేస్తా. మీరు కొట్టుకోండి, నా ఛానల్ కొంచెం పాపులారిటీ పెంచేయండి, అది బాగుంటుంది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? సో ఇప్పుడైతే నేను నా రోబోట్ తాలూకు వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా. దిస్ ఈస్ ప్రియాంష్, అవర్ ఇంటర్న్. జాయిన్ అయ్యి అరౌండ్ హౌ మెనీ డేస్ జాయిన్? 1 month డన్. సో రోబోటిక్స్ మీద దీనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. So I am currently loudly. I am currently doing BTech in automation and robotics, and I have completed my 3rd year. I'll be going to 4th year, and I had 2 months off, so I wanted to explore more about robotics in healthcare and medical devices. So I came to AMTZ, and I am working with TechPod team. And my project right now is prosthetic robotic arm, but
The team is very nice, and they have like given me free hand to explore another project as well. So I'm very thankful for this team, and I would really want to come back for my 6-month internship as well. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్లో మనకు తెలియనివి చాలా ఉంటాయి. సో బ్యాకప్ యువర్ సెల్ఫ్, రన్ ఫర్ యువర్ ఆపర్చునిటీస్. ఈ కేమ్ ఫ్రమ్ ద ఢిల్లీ అంటే అర్థం చేసుకోండి, ఆంధ్రాలో ఉండి చాలామందికి తెలీదు ఇక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు అది అది అని. సో ఢిల్లీ నుండి వచ్చాడంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ సెక్టర్. అండ్ ఇన్ అప్కమింగ్ డేస్ ఆల్సో ద మెడికల్ సెక్టర్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో జస్ట్ గో ఆన్ డూయింగ్ ఇట్. ఓకే, సే బోలో జై మాతాది. Jai Mata Di. ఇప్పుడు మేము మా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాము. అవి ఇద్దరు क्या अच्छा लाइटिंग आ रहा है. तो इस बाइक का एक प्रोजेक्ट था, वो कल टेस्टिंग हो चुका है. अभी ये लोग प्रोडक्शन में जाएंगे. क्या कुछ अलग होता है वो हमको छोड़ दें. So first project of Rishi has successfully completed. He was very happy and he was about to give us the party. ఇది క్యాప్చర్ చేద్దామని నేను వీడియో ఆన్ చేసిన. సో టెల్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ యూ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ద టెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చినాం. లెట్ మీ జస్ట్ ఎంజాయ్ అండ్ మీరు కూడా వాచ్ చేయండి. ఇలా డిఫరెంట్గా అందరం వచ్చి ఎంజాయ్ చేస్తాం అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా. చాలా రోజులు అయింది కదా, మీరు ఎవరు కూడా ఉషా మేడం చూడలే. హలో ఉషా మేడం అండ్ కామేశ్వరి మేడం, చాలా రోజులు అయిందనమాట. ఇక్కడ బర్త్డే పార్టీలో రోస్టింగ్ ఎక్కువ జరుగుతుంది. చూద్దాం, పార్టీ ఏమో తక్కువ జరుగుతుంది. ఇదిగో రోస్టింగ్ మ్యాస్టర్. హ్యాపీ బర్త్డే సార్, సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ డెక్పోర్ట్. హ్యాపీ బర్త్డే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఇక్కడ పార్టీ అవుతుంటే వీళ్ళిద్దరు గోల్ ఒకటి. ఆఫీస్ నుండి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినా ఈరోజు కొంచెం ప్రొడక్టివ్గా, కొంచెం జాయ్ఫుల్గా, ఆల్ మిక్స్డ్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కాబట్టి ఇట్ వాజ్ జాయ్ఫుల్. అండ్ డే మొత్తం ఓన్లీ వన్ మీటింగ్, దట్ టు టీమ్ మీటింగ్ అనమాట, అదొకటి అయింది. మిగిలిందంతా కూడా ఇట్ వాజ్ ఆన్ వర్క్. సో ఫుల్ టెన్షన్ మీద వెళ్ళింది. జస్ట్ నో ఇంటికి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయినా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం డిన్నర్ చేసి అప్పుడు కొంచెం పార్ట్ ఎడిటింగ్ చేసిన తర్వాత అయిందంతా కూడా ఎడిట్ చేసేస్తా. ఎడిట్ చేసిన తర్వాత అప్పుడు విజయం ఆడి అది కూడా రికార్డ్ చేసి అది కూడా యాడ్ చేసి మళ్ళీ అప్పుడు వీడియో రిలీజ్ చేస్తా. సో ఇలా ఉంది ఈరోజు. అమ్మ ఒక్కదే ఇంట్లో అలాగా ఎంజాయ్ చేసింది, టీవీ చూసుకొని ఎంజాయ్మెంట్. చేసావా? చేసింది. డిన్నర్కి చపాతీ ప్లస్ కొబ్బరి పచ్చడి, డిఫరెంట్ కాంబినేషన్. సో లెట్ మీ జస్ట్ ఎంజాయ్ మై డిన్నర్. దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా విజయమే ఆడదాం అనుకున్నా, బట్ యూ కెన్ సీ మళ్ళీ నేను సిస్టమ్ ముందు కూర్చున్నా. యాక్చువల్గా వర్కింగ్ ఆన్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్. ఏంటో ఈ మధ్యన కొంచెం గేమ్ ఆడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా నేను వర్క్ అయితే చేస్తూనే ఉన్నా. సో వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తా. ఇంకా చాలా టైం పడుతుంది నేను వర్క్ చేసి కంప్లీట్ చేసి పడుకోవడానికి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, sayonara, peace out. और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो. कहानी ख़त्म. देखो मत, जल्दी से करो सब्सक्राइब.